హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తోలకట్ట విలాగ్స్. ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా, మీరందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. ఇలా ముచ్చట ఏంటంటే, మా ఇంట్లో మళ్ళీ ఈరోజు ఒకసారి బచ్చాలు చేసుకుంటున్నాము. అంటే లాస్ట్ టైం కూడా వేసుకున్నాం, కానీ లాస్ట్ టైం అంత సఫిషియెంట్గా సరిపోలేదు అన్నట్టు. ఈసారి ఒకసారి వేసుకొని చూద్దాం అన్నట్టు మళ్ళీ ఒకసారి వేసుకుంటున్నాం. చూపిస్తా ఇక ఎట్లెట్లా అయింది, ఎట్లెట్లయింది కథ అనేది. ఓకేనా? ఇగో ఈరోజు బచ్చాపాలు చేసుకుంటున్నాం. ఇక బచ్చాల కోసం ఇక మా వాళ్ళు పేరు పప్పు ఉడకబెడతారు. ఇక పొయ్యి మీద పప్పు పెట్టారు. ఇక్కడ బెల్లం రెడీ చేసిరు. ఇక్కడ ఇక పిండి విసికి ఈ పప్పు వేసి స్టార్ట్ చేసినామంటే వేరే లెవెల్. అంటే మన సాటిస్ఫై లెవెల్ తినలేనట్టు దానికి మళ్ళీ వేస్తారు. ఇది నెయ్యి వేసి మంచిగా ఉంటుంది అన్నట్టు. ఎట్లా నాకే మరి కానీ నేను ఎప్పుడైనా రెడీ చేసిన ఎట్లా మొన్న రెడీ చేసిన కూడా నేను చూడలేదు. మొన్న కూడా వేసాను నెయ్యి. టేస్ట్ మంచిగా రావాలని వేస్తున్నావు. ఎట్లా అంతేనట. అంతేనా దీక్షితో మన మంచిగా తినేటట్టుంది మీ అమ్మానికి. మళ్ళీ రెడీ చేస్తుంది బచ్చాలు. ఇంకా అదే డౌట్ వచ్చింది నాకు కూడా. సరిపోతాయి గిపుచ్చకంద పిండి మనకి. సరే, కనీసం మనిషికి 2 అన్న వస్తాయి అలా. అంటే మనిషికి 2 వస్తే ఏం కాలేదు, సాటిస్ఫై. మున్నటికంటే ఇలా జర మంచిగా అయింది పిండి. నేసినందుకు మంచిగా అన్నాడు పిండి. ఏ బువ్వ తిన్నాడు? అది ఇచ్చి తిన్నాడు. రే బువ్వ తిన్నావా? ఏం తిన్నావే? అన్నం తిన్నావు? ఉట్టిగా అన్నమే తిన్నావు. ఏం మళ్ళీ కర్రీ ఏమి వేసుకోలే? ఏం కూర వేసుకున్నావు? చీరలో కూరనా? ఓకే. శనగలు పెద్ద పెద్దనే ఉంటాయి, చేసుకోవచ్చు. ఎట్లా నస్తారులే, వేసుకోవచ్చు. లేదు దాన్నే ఉంది. అరే ఇక్కడ తీస్తే మంచోడు, అందుకే అన్నీ తింటాడు కదా. పాపం అదే కూడా వండుకుండా, మొన్న కూడా వండుకుండా, అలా చేసిన రోజు కూడా. సరే మొన్న వండుకుంటే ఇలా వండుకున్నా. అది పాప మిస్ అయిపోయాడు ప్రోగ్రామ్ వల్ల. ఎవరి బర్త్డే అయినప్పుడే? నీ బర్త్డే అయినప్పుడు ఏడ్చినావా? నీకు గుర్తుందా బయట బర్త్డే అయినప్పుడు? స్నాప్దా నా దగ్గర పంపించిన స్నాప్ ఉంటుంది, చూసినావా? వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? ఇక కలిపి పక్కన పెడతారా? ఎంతసేపు? అంటే ఒక 1 అవర్ బయట పెట్టాలా? 1 అవర్ ఒక అట్లా వేస్తే అయిపోతుందా? ఇప్పుడు కవర్లు వేస్తావా ఎట్లా? అయ్యా కవర్లు వేసి అట్లనే తినాలని చెప్పి రారా? ఉపాయమున్నాడు, ఉపాసం ఉన్నాడంటే గిదే కరా. అప్పుడే మిక్సీ కూడా పట్టేసినావా? షట్, అయితే నేనే మిస్ అయ్యాను అయితే మిక్సీ పట్టేటప్పుడు. ప్లాన్ చేయాలి. మా వాళ్ళు అనడే ఉంటుంది కానీ మాది ఎప్పుడు కుదరదు అన్నట్టు. ఎన్నోసార్లు అనుకున్నా, మాది పాసిబుల్ కాలేదు. చూడాలి ఈసారి ఎట్లయితుంది. మా వాళ్ళు ఎట్లుంటుంది అంటే, ఒకడు వస్తాడు, ఒకడు రానంటాడు, పైసలు ఇవ్వని అంటాడు, ఒకడు పైసలు ఇవ్వమంటాడు. అట్లుంటుంది మా దాంట్లో. చూడాలి ఎట్లయితుంది ఈసారి. అయ్యా మిక్సప్ కాలే? వేరే స్పూన్ పెట్టవచ్చు. మొన్న వంగిపోయిందని చెప్పిన అదే స్పూన్ పెట్టినావా? వేరే స్పూన్ పెట్టు. నేనే ఎక్కువ స్పూన్ పెట్టినా.
అట్లా గాలి వస్తుంది రాని రావద్దా కింద మంట. ఓకే డన్. అట్లా అది కలిపి మూత పెట్టేస్తే అంటే కరుగుతుంది అన్నట్టు. అట్లా అట్లా వేస్తే వేడికి రైట్ మిక్సీ పట్టవద్దు అది కూడా అట్లనే. బెల్లం కూడా మిక్సీ పడితే అయ్యిపోగా ఇంకా ఒక 2 నిమిషాలు అయితే అయిపోతుంది అది కూడా. నేను అప్పుడే కరిగిందా బయట పట్టుకొచ్చినావు? మరి మిక్సీ పడితే అయిపోతుంది. మరి ఎంతసేపు అది కలుపుతావు అట్లా? నాకు తెలియదు పేరు. ఇంకా చక్కెరతో వేసేటోళ్ళం అప్పుడు. మిక్సీ పట్టినాం అనుకో అంత ఒకసారి దగ్గరికి వచ్చేస్తుంది అయిపోతుంది. కింద పడగల చిన్నగా కోసేదండి ఇంకా తెలియదు. పెద్ద ప్లేట్ చెప్పాను జ్వర పెద్దది అంతది అట్లుంటుంది. మరి దీక్షిస్తుంది పడుతుంది వేరేది అంతా పడుతుంది అలా. అది అదే బెల్లంది అది क्या करेंगे मिक्स करेंगे. చాలా అయ్యో అత్తలా అయితే ఏమవుతుంది అట్లా అన్నట్టు. ఇది మంచిగా వచ్చింది జర మిక్సప్ వేస్తే ఏం కదా అది సెట్ అవుతుంది. ఇంకేం దగ్గరికి అవుతుంది గాడుపు పెడితే గట్టిగా కదా. ఇప్పుడు దగ్గరికి కావాలంటున్నావా ఎట్లా? పట్టుకో ఫస్ట్ అయితే అది ఉండదంట అప్పు. అవి 2 తీసుకో నీళ్ళు పోసి పెట్టేసేయాలి. మంచివాడు దీక్షిత్ గాడు తొందరరా ఎండ కొడుతుంది. పోయి ఉరికిరా ఇక సాల్దా. తెగొచ్చినావా అయ్యా కూర్చోపోయిగా. పాప మా ఆదిగాడు లేస్తేనే లేడు. డైరెక్ట్గా ఆదిగాడు తినే టైంకి లేస్తాడు అన్నట్టు ఆదిగాడు కరా. నీ నిద్ర వస్తలేరా మరి? నిద్ర వస్తలే ఇప్పుడేం లేప. ఇంకేం చేస్తున్నావు మరి? ఇది పానకం లెక్క ఏదన్నా ఇంకా పానకం లెక్క జర వాటర్ అయితే బాగుంటుంది అన్నట్టు. ఓకే గట్టిగా అవుతుంది అన్న. ఓకే రైట్. వాడేమో చక్కెరతోట ఇవాళేమో బెల్లంతో అట్లా అన్నట్టు. నేను కూడా ఇవాళ చూస్తున్నా ఎప్పుడు అమ్మ చక్కెరతో వేసేది. ఎట్లయితే ఎట్లా చేసిన మంచి అంటే సక్సెస్గా తిందామంటట్టు. సృజన తిన్నవారా? వాసన మాత్రం గుమాన్ చేస్తుంది. అసలు ముద్ర కట్టుకోవాలన్నట్టు. ఎంత పిండి కావాలని? ఓకే అదే మంచి కట్టెల పొయ్యి మీద చేసుకుంటుండే కదా సాయంత్రం చేస్తే మరంగా జర బయట కూర్చున్నట్టు ఉంటుండే. ఏం చేస్తా? ఓహో కొత్త కట్టాలనా? మర్రే అది మీ చెల్లె కూడా దవాఖానకున్నట్టుగా చెప్పిరా? కార్లో పోయిండే మరి. దవాఖానకు పోయారు ఎటు పోయారు వెళ్ళలేదు. కార్లో అయితే పోయారు.
ఇక నేను అడగలే, ఇక మేము అడగాలని మళ్ళీ ఫీజు కావాలని మేము అడగాలి. ఫీల్ అవుతుంది. అందరూ అట్లా ఫీల్ కావాలి కదా, అట్లా అందుకే అలాంటివి పోలే. అది ఓపెన్ చేసుకుని కిటికీ ఉబ్బరిస్తలే, గాలి వస్తుంది, వీడికే గాలి వస్తుంది. గాడు గాడు గాలి పూసుకున్నా వస్తే ఏమవుతుంది నీకు ప్రాబ్లం అంతేగా. గాలి వస్తాడా పొయ్యి మంట పోతుంది. మంట పడుతుంది. అయ్యో వేరే పడుతుంది, అది అయ్యింది అయినట్టున్నా. ఇక అవి వెళ్ళేస్తాం మరి, ప్లేట్లు తీసుకోలే. అరే అదే బనాయే ఇది ఇక్కడే మరి. ఓహో 2 ఆర్లర్ అయినాయి. వాసన గుమాయిస్తుందిగా, తినొచ్చా? అయినా సరే ఈరోజు దేవునికి పెట్టేది ఏముండదు, ఏమన్నట్టు పెట్టి ఇప్పుడు అన్న అయినాక తిందుమా, తినాలంటున్నా. అన్న అయినాక జర చిన్నగా ఇంటిమేషన్ ఇచ్చే ఎక్కువ అప్పుడు జర చిన్న స్లీప్ వేస్తుంది. నీపేస్తావా పిల్లలు ఉన్నారు? అదే ఎవరు తీసి అదేమో వండుకొని ఉంది, వేసిందా మీరు? మళ్ళీ ఊపినాడు విస్తరేసింది. వేసిందా? ఆద్య లేవగానే ఫోనే చూస్తారా? చూడొద్దుగా ఫోన్ చూస్తే దొంగలు పట్టుకోతారని చెప్తే రాత్రి. మరి నువ్వేం చూసినావు మరి? అంటే నీ వెనక రాదా దయ్యం? రాదా దీక్ష? నీ వెనక రాదా దయ్యం? అందరికీ సమానం ఉండాలి రా న్యాయం. చూడరే కాదు చెప్పు, చూడు బంద్ చేద్దాం, ఒక 10 నిమిషాలు చూసి బంద్ చూసామా. వెరీ గుడ్. ఇక లాస్ట్ ఇది అదే, ఇక లాస్ట్ వచ్చాప ఇది. ఇక అలసం అంటే అయిపోతుంది, ఇక కలినట్టేనా. అండ్ మనం ఏం కావాలి, మనకు అంత సీన్ లేదు కానీ ఏదో మా మేడం ఇక నన్ను లాస్ట్గా ఒకటికి అవకాశం ఇచ్చింది కలుస్తాను అట్లా. ఏమైంది రాక తీసితే అలా వేస్తాడు. అరే అది వీడియోనే రా, రియల్గా కాదు అది వీడియోనే నాన్న. ఈయన ఉన్నాం గారు ఎప్పుడు తింటుంది చెప్పాను, నేను వదిలే చెప్పాను చెప్పు. ఆ వీడియో నాన్న ఉత్తిగా వీడియో జస్ట్ పెట్రోల్ తింటుండే పెట్టుకొని తీసినాం అట్లా. దీక్షిత్ మన నెక్స్ట్ టైం మనం తినిపిస్తుంది తినాలని, మన ఇద్దరం జాతర పోయిన కాడ తినిపిస్తా అని చెప్పినాగా, జాతర కాడ తినిపిస్తా తీరా. సైకు వాడుకో, తినిపిస్తా అని చెప్పినాగా. ఏడు హెలికాప్టర్, గాలి మోటార్, ఇంకా ఫాస్ట్ ఫుడ్డా? ఫాస్ట్ ఫుడ్ అదేమేమి చూడరా. ఇక ఫైనల్లీ ఇక బచ్చాలు అయితే రెడీ అయిపోయింది. ఇక పైన బచ్చం అనుకున్నారు, పైన బచ్చం కాదు జస్ట్ చపాతి. అది మిగిలిన పిడితో లాస్ట్ వచ్చేసింది. ఇక బచ్చాలు ఇంకా దీక్షిత్ మేము బచ్చాలు చేసినాము. దీక్షిత్ అనేది వద్దా? ఎందుకు? ఫాస్ట్ ఫుడ్ తింటే ఏమైందిరా? అరే చపాతి నాకు కూడా ఈనా జరంతా. నాకు కూడా జరంత, నాకు కూడా ఆ చెల్లెకి ఇంత. ఇది నేనే చేసిన అందుకే ఇంత మంచిగా ఉంది టేస్ట్. దాని నాకు ఇస్తుందా? అమ్మ ఉందా? సూపర్ ఉందా రాధ్య? మంచిగా దీక్షిత్ టేస్ట్ డిఫరెంట్గా ఉంది నేను చేసినందుకేమో, అంటే కొంచెం ఫీల్ బెటర్ ఉంది అంటున్నా. రెగ్యులర్ వేసుకున్న దాకా బెటర్ ఉందని. ఏం చేస్తున్నావు? అది అబ్బో బెల్లం అతుకోతా.
ఇచ్చేయానికి తినేసి ఏమైంది మొత్తం స్కిన్ ఎగిరిపోయినట్టు అయినా అది వచ్చా ఓకే ఓకే కొంచెం గాడుపు కట్టు మరి అదే కూడా తింటుండా కమ్మందారా అదే ఒక్కడే తిన్నావా లేదా బచ్చాపలు చేసినాం కానీ బయట తెచ్చినాం కానీ తినలే ఫోన్ బంద్ చేయరు ఇద్దరు చూడొద్దు నాన్న ఆ చపాతి నార్మల్ చపాతీ కావాలి మరి చేస్తే కాకపోయేది రెండు ఆపేది ఉండే అవి ఆపి బెల్లం ఖరాబ్ కాకపోయేది కదా ఎట్లా తినేటోళ్ళం కదా పిండితోటి అరే షుగర్ అది నాకు నచ్చలే ఈ బెల్లంది అది నాకేనా థ్యాంక్ యూ మొత్తం మీదుగా నా పాలకు ఒకటి బచ్చపచ్చినట్టుగా ఇది ఆదమంగన కర్యమా దేవుడు తీసింది మంచి కూర్చొని అల్లో ఎంత సుఖం వచ్చింది తీసింది కాలు మీద కాలు వేసుకుని చింతపండు ఎత్తు నాన్న చెప్పులు బయట ఈ సంచులు చింతపండు ఎత్తు అదే నువ్వు కూడా నువ్వు ఈ సంచులు ఎత్తు జాతర రావా మరి ఎత్తు ఇది ఒక డ్యూటీ అయిపోయిందిరా మనకు రెగ్యులర్గా రోజు ఏంటో ఓసుడు ఎత్తుడండి ఎత్తు ఏం చేస్తుర్రా నిశ్చయ ఏం చేస్తున్నానా చెత్త ఏడవడేస్తారు అవి చాలా గుచ్చుకుంటాయి మరి అవి చింతకాయ పొచ్చాలి మరి చూసి మరి సరేనా జాగ్రత్త పడేసినవాడు చెత్త బుట్టల చెత్త బుట్టలనే పడేయాలంటారు నేను కూడా ఇప్పుడు పడేసినా పోరు ఫస్ట్ పడేసి వచ్చినా మళ్ళీ ఎత్తాలి ఇప్పుడు అయిపోయింది దీక్షిత కూడా అంటే చెప్పురి మొత్తం మీద కూరలు అయితే కంప్లీట్ చేసిర్రా ఇక చింతకాయ పొచ్చు పొచ్చలు మొత్తం తీసి బాగానే ఉతుకుంటున్నాయి చింతకాయ పొచ్చలు ఏమైనది అద్యా ఏం చెప్తుందో ఏమో అర్థం కాదు చెప్పుడే ఉంటుంది మొత్తం మీద సరే సరే అయితే